ఇంట్లో దోసపిండి ఒకటుంటే చాలు బ్రేక్‌ఫాస్ట్‌తో పెద్ద టెన్షన్ ఉండదు అనుకుంటాం కదా! సో, అలా అని చెప్పి మనం మామూలుగా అయితే దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అయితే వాటిలోకి కావాల్సిన కాంబినేషన్స్‌తో కూడా తలనొప్పేనండి మా ఇంట్లో అయితే మాత్రం. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి అంటారు. అయితే ఇవాళ ఏం చేసేసానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి దోసపిండితో చేసినటువంటి బొంబాయి చట్నీ అయితే చేశాననమాట. తర్వాత నార్మల్‌గా మనం దోసలోకి, ఇడ్లీలోకి చేసుకుంటాం కదా! పప్పుల చట్నీ. సో, అది కూడా చేశాను. ఇంకా దోస బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ ఉందంటే మాత్రం ఎర్రకారం అన్నది మస్ట్ మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా కొంచెం పప్పుల పొడి వేశాను. ఇంకా పప్పుల చట్నీలోనే కొంచెం నా కోసం పోపు లేకుండా అలాగే గట్టి చట్నీ కొంచెం అయితే తీసేసి పక్కనుంచుకున్నాను. అయితే ఇవన్నీ కూడా నేను ఎప్పుడు దోస బ్యాటర్ వేసినా సరే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తానని మాత్రం చెప్పను. ఓన్లీ శనగకాయ పచ్చడి పెట్టి దోసేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ మా ఆయనకి, పిల్లలకి హాలిడే ఉంది. ఇంకా మా ఆయనే దోసలు వేస్తానన్నారు. సో, అందుకని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేశాననమాట. ఒకవైపు ఫిష్ ఫ్రై తింటూ దోసేశారు.